వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మన ఛానల్లో రియల్ స్టోరీస్ ఇంత మంచిగా ముందుకు పోతున్నందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మరెన్నో రియల్ స్టోరీస్ అయితే మేము తీసుకొస్తాము. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 28 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నా కొడుకైతే బయటకు పోయిండు. నా కొడుకు పోయింది చూసి దొంగ ముండలొచ్చి నన్ను ఏం చేసేది తెలియదు. ఎందుకు అనంటే ఆ దొంగ ముండ నన్ను తిట్టుకుంటా దాని అవ్వ దగ్గరికి వాయే. ఇక అవ్వ ఎక్కిచ్చే మాటలు వేరే ఉంటాయాయే. ఆయనత నా కొడుకు లేడని వచ్చి నన్ను చంపేది కూడా తెలియదు. నేను పోయి నర్సవ్వ దగ్గరనే కూసుంటా. అప్పటిదాకా డోరైతే అట్టిగానే పెట్టిన అత్తే తీసుకొని ఉంటది. నర్సవ్వా, ఓ నర్సవ్వా, ఉన్నవాయే? ఇక రాయడ కూసుందాం. సమ్మక్క ఏమైంది? ఏం లేదు నర్సవ్వ, ఆయిడ కూసుందాం రాయే. ఏమైంది మళ్ళా? నీ కోడలేమన్నా అన్నదా ఏంటి? నీ కొడుకు ఏమన్నా అన్నడా? ఇక ఏమనలేదే, వాడు పనికి వేయండు. ఇక అమ్మ ఎల్లటికే లాస్ట్ కదా తాగుడు, పనికి పోతా ఆడ చూసుకొని కొంచెం ఇంత పెగ్గేసుకొని అత్త అని చెప్పిండే. ఇక ఈ కోడలిది ఎటువేను ఏం కథ అది ఇది అని లొల్లి. దొంగముండ నన్ను కాలు పట్టి తన్నింది. మళ్ళా నువ్వు తిరిగి నీ కాలు పట్టి దన్నద్దా దాన్ని? ఆ రోజులు అత్తయ్య తిరిగి ఖచ్చితంగా ఎందుకు దన్నింది? ఏం రోగమట దానికి? బతకబుద్ధి అయితే లేదట్నా ఏంటి భూమి మీద? ఓ దాని దినాలి అయ్యా. తడటుకులు వయ్యమన్నది నరసక్క. ఆ తడటుకులు పాడుగాను నాకేమో వయ్యరాదు. నాకు వయ్యరాదే అన్నందుకు నన్ను కాలుతోటి దాన్ని ఇష్టం ఉన్నట్టు తిట్టింది. దాని కావురం కటపాలుగాను. అబ్బా అబ్బా, ఎంత మూర్ఖురాలంటే అంత మూర్ఖురాలు. దాని దినాలి అయ్యా. ఇక ఇంత నా కొడుకు నన్ను దన్నింది చూసి వచ్చి ఎందుకు మా అమ్మను కొడుతున్నావు అది ఇదని ఒర్రిండు. ఒర్రినాక మీ అమ్మ ఏవటి నువ్వు నన్ను అంటావా అని దాని అవ్వ దగ్గరికి పీకింది పొద్దుగాలనే. మంచి పని అయింది పీకుతే వీకని దరిద్రపుది. ఇక నా కొడుకు ఇప్పుడే పనికి వేయండు. ఎంతైనా పెళ్ళం మొగడు ఒకటే కదా నరసక్క. మళ్ళా పోంగా పోతున్నా అని చెప్తాడు కావచ్చు. ఆయన తాదచ్చి నువ్వు ఏవటి నా మొగడు నన్ను తిట్టిండు దొంగముండా అని నన్ను ఏమంటదో అని నాకు భయం చొచ్చుకొని నీ దగ్గరికి వచ్చిందే. అయ్యో అవునా సమ్మక్క? దాని సావు అయ్యా. అదేమన్నా అంటే ఇక చెప్పనుకొని దన్నాలే నీ కొడుకును అట్లా ఏద్దాం మనం. ఆగు, ఆ అవ్వ బిడ్డల ఇద్దరు కావురాలు అంపాలే. అట్లయితేనే వాళ్ళు వింటారు. అవునే నర్సి, ఆ దేవుడు ఆ పరిస్థితి రావాలి, అది మారాలి. అత్తేంది మొగడేంది అన్న విలువ దానికి తెలియాలి. మస్తు తెలుస్తుంది, నువ్వు అస్సలు రంది పెట్టుకోకు. ఈ దొంగముండా లేదు కదనే అమ్మ. అది ఎడబోయి ముచ్చట్లు పెడతాందో మీటింగు పెడతాందో దాన్ని మెత్తబెట్టి మూద్దామనంటే అది లేకపాయే. అది ఏడుంటది? ఇంకా గా నర్సి దాని దగ్గరనే ఉంటది. ఏమున్నా దాని దగ్గరకు పోయి ముచ్చట పెడతది. పోయి పిలుసుకరాపో బిడ్డ. అత్తమ్మ ఏం చేస్తాను ఇక రా అని అనుపో. అబ్బో, అది నేను పోతే అత్తదాయ అమ్మ. నువ్వే పోయిరాపో, నేను ఇడా కూసుంటా. మీ కోడలు రమ్మంటాంది వచ్చింది అని. సరే సరే, నేను పోయి వస్తావు. అందరా తీసుకొని రా అమ్మ. సరే. ఓ నా మొగడు బయటకు పోగానే ఇది బజారెక్కి ముచ్చట్లు పెడుతుందా? ఇది ఇలా నా చేతుల్లా సావాలే దొంగముండా. దానికి ఎంత బలుపు ఉన్నది. నా మొగంతోటే నన్ను తిట్టిపిచ్చింది. రేపటి రోజున నా మొగంతోటే నన్ను కొట్టిపిత్తది. నోరు అంచాలే నేను. ఓ బిడ్డ రాదట కాదు. ఎందుకట్నే? నేను ఇప్పుడే అచ్చిడ కూసున్నా రాను అంటాంది. నీ కోడలు పిలుస్తుంది, ఏదో పనుందట అన్నవా? ఏమో పనుందట నీ కోడలు రమ్మంటాంది అని అన్నా. అంటే నేను రాను, నాతోటి దానికేం పని, దాంతోటి నాకేం పని అని మాట్లాడుతాంది. ఎవతెవతున్నది ఆడా? మల్లవ్వ, నర్సవ్వ, మీ అత్త. దాని సంగతి చెప్తాపా. నేను పిలిచినప్పుడు అది ఎట్లా ఇంటికి రాను అన్నదోపా. అత్తమ్మా, ఏంటిది? నేను రమ్మంటే నీకు ఇంటికి రావత్తలేదా? ఏం కూర్చొని ఇక్కడ ముచ్చట పెడుతున్నావు? నేను ఎందుకు రావాలి? నీకు నాతోటి ఏం పని?
నేను రాను. నేను ఇప్పుడే వచ్చి ఈడ కూసున్నా. అగో చూసిర్రా నర్సవ్వ నేను ఎంత మంచిగా మాట్లాడితే అది ఎంత కోపంగా మాట్లాడుతుందో. మరి నీ అత్తతోటి నీకేం పని? ఆ ఏం పని అంటే నా అత్తతోటి నాకు పని ఉండకపోతే మీకుంటదా లేకపోతే ఇంకెవరికన్నా ఉంటదా? నా మొగడచ్చే వరకు వంట వేయద్దా? ఈ మొగడచ్చే వరకు వంట వేయద్దా అని అంటున్నావు. చేసుకోగా ఇవేమన్నా అడ్డున్నదా? అడ్డని కాదు, ఎవరు చేయాలా వంట? నాకు నడుము నొప్పి లేచి ఓ సావు దత్తానా. నా మొగడచ్చి నేను వచ్చే వరకు వంట చేయని చెప్పుకుంటా పోయిండు. ఇది ఏవట్టి నా మొగడు నన్ను పొద్దుగాల తిట్టిండు. నిన్ను మంచిగా తిట్టింది, నిన్ను తిట్టేది కాదు నరికి పోగులేయనుండే. ఏంది నరసవ్వా గట్లా మాట్లాడుతున్నావు? ఈ దొంగ బొడ్డి నీకు ఏం చెప్తాంది నా బిడ్డ గురించి? ఎప్పుడు కాదు, నేనేం చెప్తలేను. అందరూ చూస్తలేరా మీ బాగోతాలు? పెద్దోళ్ళని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా కాళ్ళతోటి దన్నుడు చేతులతోటి కొట్టుడు మంచిదనుకుంటున్నావా? పురుగుల పడి పోతారు. మీ అత్త అంటే కొంచెం కూడా నీకు మర్యాద లేదా? ఏమో పోని పోని అని ఊకుంటున్న కొద్దీ బాగా రెచ్చిపోతావు. నువ్వెవరు అసలు నన్ను అనడానికి? మా ఇంట్లో 1,00,000 జరుగుతాయి, నీకేంది? నాకు హక్కే ఉంటది. మీ అవ్వకు తల్లి లెక్క నేనున్నా. నాకు వచ్చి చెప్పుకుంటది కాబట్టి నాకు అడిగే హక్కు నాకు ఉన్నది. ఈ మొగడు పోవంగానే వచ్చి అత్తను రమ్మంటున్నావు పని చేయడానికి. చేసుకోపో. మొగని చేసుకొని పండటానికేనా? మొగని చుట్టూ వేయడానికి కాదా? మొగని ఆస్తి గురించేనా నువ్వు చేసుకున్నది? మొగనికి అన్ని తీర్లా చేసి పెట్టాలి, అన్ని తీర్లా చూసుకోవాలి. ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఈ బొడ్డి అంతగానం నీకేమని ఎగిరిచ్చి చెప్పిందే? నా ఇంటికి వచ్చి నన్నే రాయేపోయానంటున్నావు. ఎవ్వత్వే నువ్వు దొంగ ముండా. నడువు నా ఇంటి ముంగటికెయ్యి. ఓ నర్సక్క, మనం ఎంత మంచిగా ఉండేటోళ్ళం. ఇది మా గురించి చేడు చెప్పి మమ్మల్ని నీకు అజ్జేసింది కదా. ఓ నువ్వు సక్కని పూసవానే? నీ అవ్వేమన్నా సక్కని పూసనా? మీ ఇద్దరి గురించి తెలియదా మాకు? ఈ అసంటోళ్ళతో మాట్లాడే బదులు నోరు మూసుకొని ఉన్నది నయ్యం. మీరు నా ఇంటి ముంగటికి ఎందుకు వచ్చిర్రే? ఓ సిగ్గులేనాడుదానా, కూసున్నవానే ఇంకా ఇంటన్నవానే మాటలు? అది ఏం మాట్లాడుతుందో? మేము నీ గురించి వచ్చినాం దొంగముండ. నా అవ్వచ్చు పిలిచినప్పుడు అత్తయ్య అయ్యే పోవు కదనే. అదేనా రీతి నీది? గవ్వేనా మాటలు నీయి? నేను రీతి ఆవులో ఓను. అవ్వకు రీతి ఉంటే బిడ్డకు రీతుండు. ఏం చేస్తావు? కొడతావా? ఏది ఒకసారి నా ముంగట చేతయ్యి. మిమ్మల్ని అనటోడు లేక బాగా మీదికోతారు. దొంగ ముండా, నువ్వు ఇంటికి ఎట్లత్తవో నేను చూస్తా. నువ్వు మందితోటి మమ్మల్ని తిట్టిపిస్తావే. నువ్వు ఇంట్లో ఎట్లా అడుగు పెడతావో నేను చూస్తావో. దొంగ ముండ మనల్ని ఊరంతా బదనం చేస్తాంది బిడ్డ. నువ్వు దొంగ ముండవు, ఆమె కాదు. ఆమె ఇంట్లో నువ్వు వండుకుంటా నా ఇంటికి ఎట్లా వస్తావో చూస్తానంటావు. నీదా ఇల్లు? నీ అవ్వ కట్టించిందా లేకపోతే నీ అవ్వ మిండెడు కట్టించిందా? నీ మిండుడే కట్టిండే ఆడా. నీ లెక్క మిండెళ్ళు లేరు. నా ఉన్న ఒక్క మొగన్నే పట్టుకొని ఏడుతానా నేను. నీ లెక్క మొగని చంపుకొని ఇంకోని పట్టుకొని పంటలేను. అలా దినాలి అయ్యా, అల్ల పాప నాళ్ళే పోతారు. తీయే నర్సి ఊకోయే. ఈ దినాలు ఎత్తాం, నువ్వైతే ఇంటికి రాయే. బరాబర్ అత్తా, నా ఇంటికి నేనత్తా. నా ఇంట్లో నువ్వెవతివే ఉండటానికి? నీ కొడుకు పెళ్ళాన్ని ఓ మందిర పెళ్లి చేసుకున్నావే. సాటుకు 3 ముళ్ళు పసుపు తాడు వేయించుకొని నా కొడుకునంతా ముంచిరవు. నీ కడుపుగా అలా? నీ కడుపే కాలుతుందే. దాని కడుపు కాలితే దాని ఆస్తి పట్టుకొని ఇంకేమంతో నన్ను వందామని చూస్తున్నావే నువ్వు. ఇక్కదాకా మాట్లాడకు నర్సి. నేను పంచాయతీ పెట్టిపిచ్చి అల్లకు ఇగ్గుతా. నువ్వు ఏమనుకుంటున్నావో? మాటలు మర్యాదగా రాని. నేను మీ జోలికి రాలేదు. ఆ దొంగ ముండు ఉందని వచ్చినావు. ఆ ముండైతే ఇంటికి రాని. దాని కొడుకుతోటే దాన్ని సంపిపిత్తాం మేము. అవునాయే, నా కొడుకే మిమ్మల్ని సంపే రోజులు అత్తయ్యే. అప్పుడు ఉంటది మీకు ఆట. ఆగుర్రి. ఆ కొడుకుకు మందు పెట్టి మలుపుకొని మీ దిక్కు ఉండడని ఆగుతలేరే మీరు. ఎవలే నీ కొడుకుకు మందు పెట్టింది? నీ కొడుకు నా చుట్టూ తిరిగిండే నేను కావాలని నా దగ్గర పన్నడే దొంగముండా. నేను లేకపోతే నీ కొడుకు సత్తా అన్నడే. అందుకే నీ కొడుకును పెళ్లి చేసుకున్ననే దొంగముండా. నీకు తెలియంది మాట్లాడకే. నీ కొడుకును అడుగు. ఓ మాజరేపో, మందు పెట్టి వశం చేసుకున్నాక ఎవడైనా గట్టినే ఎత్తాడు కాని పోయే. నా ఇంటికి రాకు. నువ్వు నీ అవ్వ దగ్గరనే వండుకో. నేనెందుకు నా అవ్వ దగ్గర వంట? నాకు మొగడున్నాడు, నా మొగన్ దగ్గరనే నేను వంట. నీకు లేడు కాబట్టి నువ్వు 10 మంది దగ్గరికి పోయే. అవ్వలెక్క కాదే నేను అంతోటి ఇంతోటి పోనీకి. తోటి పోయింది నా అవ్వ. ఎందుకే అన్ని బహురూపుల మాటలు మాట్లాడుతున్నావు? నీకు దెబ్బలు వడలేక బాగా కౌరవ వస్తుంది. అండ్లు రాల కొడతా. నా ఇంటి ముంగడికి వచ్చి నా ఇంటి ముంగట ఇవ్వాలి నన్ను అంటే గిసొంటి మాటలు నేను ఊకుండేదాన్ని కాదు. నడివి నుండి
అవుతారా ఇంటికి అమ్మపా. నర్సి నీ బాంచను మంచిగా అందుకున్నవే దాన్ని. దాన్ని ఇంకా అంగడంగ ఏద్దును గాని ఎందుకు ఎవతి పాపం దానికే అని వదిలేసిన. నువ్వు గిట్లనే అది అన్నప్పుడల్లా గిట్లనే తిరగబడితే అది నీ జోలికే రాదు సమ్మక్క. భయపడుకుంటా దాంతోటి మాటలు పడుకుంటా ఉంటున్నావు నువ్వు. ఏం చేయాలే, ఇంట్లో ఒక్కదాన్నేనాయే. నన్ను ఒక్కదాన్ని చూసి ఎట్లా కొడుతుందో ఎట్లా చంపుతుందో అని భయానికి కుయ్యమనలే కుట్టుకుమనలే. ఇప్పుడు ఏదో నువ్వు ఉన్నావని నేను కొంచెం నోరెత్తి మాట్లాడినా గాని ఇంట్లో కోతే ఎంతున్నదో. నీ కొడుకు రాని, నీ కొడుకు వచ్చినాకనే నిన్ను తోలుకపోయి ఇంట్లో తోలేసి నీ కొడుకుతోటి మాట్లాడి అత్త నేను. నీ కొడుకు ఇంకా నన్ను తిట్టినా మంచిదే ఏమన్నా మంచిదే. నీ కొడుకు వాళ్ళ ఆట ఎప్పుతావు నేను. నేను కూడా అత్తపాయే ఏమో ఊకున్న కొద్ది బాగా ఎత్తారు. పోదాం మల్లక్క పోదాం. మీ అవ్వ ఈ షాపు పెట్టుకొని దండుగరా. మా అయ్యనేమో ఈ షాపులకి ఇంత సామాన్ తెత్తానంటేనేమో పైసలు ఇయ్యడు. వచ్చిన పైసలతోటే తెచ్చుకోరా కొడుకా అని అంటాడు. అంతగానం ఏం గిరాకత్తాంద్రా, ఉన్నే పోతలేవు. అరే నీకు 1000 రూపాయలు ఇస్తారా? ఈ షాప్ నాకు మొత్తం అమ్మేరా. ఇక నువ్వే ఉన్నావు గుంజుగానివి. ఇలా ఓ 10,000 5,000 సామాన్ ఉన్నది, నీకు 1000 రూపాయలకి ఇయ్యాలారా నేను? అరే నేను మెయింటైన్ చేసుకుంటారా. ఇంకేంది బీటెక్ అయిపోయి షాప్ ఎందుకు నీకు? ఎల్లనో ఒక దాంట్లో సొర్రపోయినావు. ఇలా జోరుతారా? సొర్రుతే ఊకుంటారా ఎవరన్నా? సొర్రుడు అంటే గట్ల కాదురా, ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీలా ఏదన్నోటి ఏ పోయినావు అంటన్నా. చేత్త ఇంకా టైం ఉన్నది. మా అయ్యున్నవ్వ ఫోన్ చేసి హైదరాబాద్కి రమ్మని ఒకటే మొత్తుకుంటుర్రా. నాకేమో అస్సలకే ఓ బుద్ధి అయితే లేదు. అరే హైదరాబాద్ లా గంత మంచి ఇల్లు కథ కార్యక్రమం ఉన్నాక నువ్వెందుకు పోరా? ఎందుకు పోవు చెప్పు. నీ అవ నేనైతే ఆ నుండి అస్సలు రాకపోదు నీటు. ఓర్ వారి అక్కడ ఏం పాడైందిరా. ఊకే బండ్ల సప్పుడు గుయ్యి 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 అని. ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, ఎవల పని వాళ్ళకే ఉంటది. గిట్ల ముచ్చట పెడతావురా ఏదన్నా దుకాణం కాడికి పోతే గింత మనశ్శాంతి ఉంటుందా ఆడ? గీ 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 అని ఎప్పుడు బండ్ల సప్పుడే. ఆ సప్పుడుకి నాకు భాష పడకనే నేను ఇన్నే చదువుకొని ఇన్నే వెరగబడుతుంది మా నాయనమ్మ దగ్గర. అంతేరా, మీ నాయనమ్మ అంటే నాయనమ్మేరా. అలా చెల్లె దగ్గరికి పోతుందట్రో రేపో ఎల్లుండో. పోనీ తీయలేవురా. అబ్బా పోతేనే ఇంత మనశ్శాంతి ఉంటదిరా, లేకపోతే ఇంట్లో కయ్య ఉరుతుంది. రారా నా అందగాడ అందాల చిన్నవాడా. ఏం పుట్టిందిరా నీకు? నన్ను చూడంగానే పాట పాడతాను. ఏంద్రో ఏం పుట్టిందన పడుతుంది? అట్టిగానే పాట పాడతాన్నా. ఏం సంగతిరో ఇలా నిమ్మలంగానే వస్తాను. అరే ఏం లేదురా, లతోల్లా నాన్న మా పెళ్ళికి ఓకే చెప్పిండ్రా. ఏంద్రా? అందుకే ఇయ్యాల ఎండ కొంచెం ఎక్కువ కొడుతుంది. అరే నువ్వు జోకులు వేయకురా. జమారా లత చెప్పి వాళ్ళ అయ్యను ఒప్పించిందిరా. వాళ్ళ అయ్య అడుగుతాడట, మా అయ్యను అమ్మను అడుగుతాడట. ఇక మాట్లాడతా అని అన్నాడు ఈరోజు. కానీ మా నాన్న ఏదో పని మీద ప్రొద్దున్నే వేయండ్రా. ఇక ఇప్పుడు ఎప్పుడు వస్తాడో వచ్చినాక లతోళ్ళ నాన్నకి చెప్తే వచ్చి మాట్లాడతాడట. ఒప్పుకుంటాడారా మీ అయ్యా మీ అమ్మ? ఒప్పుకోకపోతే కథ వేరుంటదిరా. ఇక ఎట్లుంటది? లతను పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటనే ఉంటే అయిపోతుంది. అబ్బా నీ తెలివి మంచినే ఉన్నదిరా, నీ తెలివి కగ్గిదాలుగా. మరిగా తిన్నవారా మరి? ఏ తినబుద్ధి అయితే లేదురా, ఇదే టెన్షన్ పాడైంది. వాళ్ళ అయ్య వచ్చి మా అయ్యని అడిగితే మరి మా అయ్య రెస్పాన్స్ ఎట్లుంటది ఏం కథ అనేది అదే టెన్షన్ తలిగిందిరా. ఒకసారి ఫోన్ చేస్తావు మా నాన్నకు. హలో చెప్పురా, ఎక్కడున్నావు డాడీ? నేనారా బయట ఉన్నా. ఎందుకు? ఎంతసేపు అవుతుంది ఇంటి దగ్గరకు వచ్చేసరికి? వస్తా అర్ధగంట వరకు. సరే డాడీ, అట్టిగానే చేసిన. సరే అతకి ఎత్తాగురా ఉర్ర కుర్రి. బ్యాండ్ కొడతాం ఒకటి, పల్లె ఉన్న గంట పట్టుకొని వచ్చి డెడ్డం అని కొడతాం. మేము సప్పుడు ఎత్తలేం ఒరతలేం ఒర్ర కుర్రాల పడుతుంది. వాగరాదురా. హలో బంగారం ఏం చెప్తాను? ఇప్పుడే బంగారం, తర్వాత మొత్తం ఎండే. ఏం లేదురా, అట్టిగానే కూర్చున్నా. గదే టెన్షన్ అవుతుంది. మా నాన్న వచ్చి మీ నాన్నని అడిగితే ఏమంటాడో ఏమో అని. నాకు కూడా అదే టెన్షన్ అవుతుంది బంగారం. ఇంకో అర్ధగంట వరకు మా నాన్న ఇంటికి వస్తాడట. వచ్చినాక నేను పోయినాక నీకు ఫోన్ చేస్తా. అప్పుడు మీ నాన్నను మీ అమ్మను పంపి సరేనా? నువ్వైతే రాకు. నేనెందుకు అత్తరా? గదే మళ్ళా నువ్వు రాకు. నువ్వు వస్తే మళ్ళా ఇక మళ్ళా లేదన్నంటే బాగా బాధపడతావు. నువ్వు బాధపడు, నేను చూడలేను. సరే సరే గదే. మరి మీ నాన్న ఉన్నాడా ఇంట్లోనే?
ఉన్నాడు రా, ఇక మీ నాన్నతోటే మాట్లాడాలని ఇలా ఇంట్లోనే ఉన్నాడు, ఎటు పోతలేడు. ఆయనకు కూడా టెన్షన్ అవుతుంది కావచ్చు, మరి ఏమంటారో ఏమో అని. సరే సరే బంగారం, నేను డాడీ వచ్చినాక ఫోన్ చేస్తా. సరేరా. రే బంటి, నువ్వు ఇప్పుడు నాతోటి రారా. నేనొచ్చి ఏం చేయాలి? ఆ బంటి నీకు అన్ని తెలుసు కదా ఏంది అని నన్ను గట్టిగా అన్నారనుకో, నాకు కింది నుండే పడుతుంది. ఇక నిజంగా పడుతుందా రా? షీ పాడుగాను. ఇక భయం కదా రా, మెంటలోడ ఇక పడుతుందంటే నిజంగానే పడుతుందా ఏంది? నువ్వు నా సొంత మేము నువ్వు ఏం కాదురా బంటి, భయం లేదు మన్ను లేదు. అర్ధగంట తర్వాత మా అయ్య వచ్చినాక మన ఇద్దరం పోదాం. పోయినాక నువ్వు సప్పుడేకుండు, నేను సప్పుడేకుంటా. వాళ్ళు వచ్చి అడిగినాక ముచ్చట. సరే. చూసినావా అమ్మ, మనం వచ్చి గింత సేపు అయింది, అది ఇంకా అత్తలేదు. ఈ మొగడొచ్చే టైం అవుతుంది, వంట వేయకపోతీవు కదా? చెయ్యలేదు. మన అవ్వచ్చి కొడుకు గురించి వేసుకోదా? చూసినావా, అది అత్తనే లేదు. ఇప్పుడు నీ మొగడొచ్చి నీ మీదకి కోపానికి రాడాయే? అత్తే రాని, వాని సంగతి దాని సంగతి చెప్తావు నేను. వచ్చినవానే? వచ్చినా. ఏమైంది, ఇద్దరు కోపంగా ఉన్నారు? ఏమైందంటే ఏం చెప్పమంటావు? మీ అవ్వ మా ఇద్దరిని పొట్టు పొట్టు తిట్టింది బయట అందరి ముంగట. ఎందుకు? మేము ఇంటికి వచ్చినాం, వచ్చే వరకు తలుపేసి ఉన్నది. మరి ఏడికి పోయిందో అమ్మ పిలుచుకురాపు అనంటే మా అమ్మ పోయి పిలిస్తే రాలేదు. మేమిద్దరం పోయినావు దా అత్తమ్మ అంటే నేను రాను, నేను ఇప్పుడే వచ్చినా అని అన్నది. ఇక అల్ల నేను ఎందుకు రావాలి, నువ్వెవలని రావాలి, అది ఇదని అన్నది. అన్నాకి మేమో మాట ఆమో మాట అన్నట్లా ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని ఎట్లా పడితే అట్లనే అన్నది. నా కొడుకుకు మందు పెట్టినవే, నువ్వు మలుపుకున్నవే, అది ఇది అని నన్ను ఘోరంగా తిట్టింది మీ అవ్వ. ఈ ఇంట్లో మీ అవ్వను ఉండాలి, లేకపోతే నేనన్ను ఉండాలి. ఇక దాన్ని ఎలగొడతావా నన్ను ఎలగొడతావా, నువ్వు వచ్చినాకనే డిసైడ్ చేద్దామని ఇక్కడ కూర్చున్నా. అవన్నీ కథలు వడకు. అత్త కోడలు అన్నాక అనుకోవాలి, కూడుండాలే గాని ఆ ఎల్లగొట్టుడు కుట్రలు పగలు పెట్టుకునుడు అవసరమా? నువ్వేంది నీ అవ్వ దిక్కే మాట్లాడుతున్నావు? నీకు నా బిడ్డ మీద ఇష్టం పోయిందా? పోదానే అమ్మాయిగా ముద్దులాట అయింది, ముచ్చటైంది. ఇక నేను బోరు కొట్టిన కావచ్చు, ఇప్పుడు నన్ను వదిలేస్తే ఇంకో దాన్ని వేసుకుంటాడు కావచ్చు. మెంటలా నీకు? గట్ల చేసుకున్నటోడిని అయితే ఎప్పుడో చేసుకొని పీకొదును కదా, లేకపోతే చేసుకున్న దాన్నన్నా ఉంచుకుందును కదా. నీ మీద ఇష్టం ఉండే కదా, దాన్ని కాదనుకున్నా. అన్నం వేసుకరాపో, బాగా ఆకలి అవుతుంది, నాకు పని ఉన్నది, నేను పోవాలి. అన్నం ఎవడండిండు? నిన్న అవ్వగారింటికన్నే ఉన్నా, నీ అవ్వ అండద్దా? నీ అవ్వగారింటికాడు ఉంటే ఏంది, మొగన్ కోసం వచ్చి అండవా నువ్వు? నాకు ఇప్పుడు ఘోరంగా ఆకలి అవుతుంది, ఏం తినాలి? నీ అవ్వకు తెలియాలి అది. అవ్వ వచ్చింది అడుగు, నీ అవ్వ అండుతుందా నేను అండుతానా? మొగుడికి పెళ్ళా వండాలి. ఏమైందమ్మా? ఈ పెళ్ళాడుకున్న నీ అత్తకు బాగా కావరం ఉన్నది పిల్లగా. అలా కావరం నువ్వు అంపుతలేవు. అంపక వాళ్ళు రోడ్డు మీదనే బరిదేగించి ఒర్రుతుర్రు. వాళ్ళే బరిదేగించినోళ్ళు, మీరు బరిదేగించిన ముండలయ్యి రోడ్డు మీద కూర్చొని ముచ్చర పెట్టుకుంటా మా మీద కొర్రిర్రు. ఆవు శ్వేత, అట్లా మాట్లాడద్దు, పెద్దోళ్ళ మీద కాగు. నువ్వు ఎందుకు పిల్లగా వాళ్ళకు అంత భయపడి అజ్జెత్తావు? వాళ్ళు నిన్ను ఘోరంగా చేస్తారు, మీ అమ్మను ఘోరంగా చేస్తారు, మీ అమ్మను టార్చర్ చేస్తారు. మీ అవ్వ ఏడ కూసుంటాడికొచ్చి తిడుతుర్రు. ఎందుకు? అడుగు. ఎందుకే మీరు ఇట్లా తయారయ్యారు? నాకు అర్థమైతలేదు. నువ్వు వాళ్ళ ఇళ్ళ మాటలు పట్టుకొని నా బిడ్డ నలుడు అవసరమే లేదు. నువ్విడ మాట్లాడకు. నువ్వు ఏవటే నీ బిడ్డ అనేది ఆగమైపోయింది. ఏంది? అవును, నీ బిడ్డ గుణము ఎంత మంచిగా ఉండే. అన్ని నీ బిడ్డకు ఎక్కించుకుంటా, వెనక నిమురుకుంటా, పూసుకుంటా నీ బిడ్డను మొత్తం ఆగం చేసినావు. నీ గుణమే నీ బిడ్డకు రావాలని అనుకున్నావా ఏంది? గట్లుంటే ఎవడు మెచ్చడు, ఎవడు దగ్గరికి రానియడు. ఇయ్యాల ఉన్నదని ఎగరద్దు, రేపు లేందని మూసుకొని ఉండద్దు. ఎప్పుడు ఒకలాగనే ఉండాలి. శ్వేత, నీకు మాటలు బాగైతున్నాయి, నేను ఎప్పటిసుందో చూస్తున్నా. పోని పోని అనుకుంటా అత్తున్నా, నీకేం తెలియదని అనుకుంటున్నా. నువ్వు మీ అమ్మ మాటలు పట్టుకొని బాగా అదైపోతున్నావు. నేనేమన్నా చిన్న పోరినా? మా అమ్మ నాకు నేర్పిస్తాందా? మీ అమ్మ నేర్పిస్తుందే, అందుకే నువ్వు ఇట్లా తయారైనవు. ఇష్టం ఉన్నట్టు కొట్టుడు తిట్టుడు అంతా దాని రాజ్యం నడుస్తాంది. ఇది ఎవందిల్లు అనుకుంటానవే? నాది ఇల్లు. నేనేవతినే? ఇది మా అమ్మది ఇల్లు. దాని కొడుకుగా నేనున్నా, నా భార్యగా నువ్వు వచ్చినవు. దాని తర్వాతనే మన ఇద్దరం. అర్థమైందా? పిసపిస మాటలు ఒర్రుకుంటా అంతా ఊర్లా నా ఇజ్జతు తీయకు. అట్లా తీయాలని అనుకుంటే నువ్వు నాకు అవసరమే లేదు. చక్కగా నీ ఇంటికి వెళ్ళిపోయి నీ అవ్వతోటి ఉండిపో. నాతోటి ఎందుకుంటది? పెళ్ళెందుకు వేసుకున్నావు నువ్వు? దాని దగ్గర ఎందుకు వన్నావు?
నేను భార్యగా వేసుకున్నా ఉంచుకుంటానే వేసుకున్నా దాన్ని జాదుకుంటానే ఉంటున్నా, కానీ దాని మాటలు దాని చేష్టలు బాగా వేరే అవుతున్నాయి. గిట్లయితే ఏదో ఒక రోజు దాన్ని ఖచ్చితంగా నేను వదిలేయాల్సి వస్తుంది. ఏంది? అవును, నువ్వు మారి మంచిగుంటేనే సై ఈ ఇంట్లో ఉంటావు, నాతోటి ఉంటావు, నా భార్యగా ఉంటావు. లేదు అని అంటే మాత్రం నీకు నాకు వేరే. అది గట్ల బుద్ధి చెప్పు. ఎవరన్నా ఉన్నారా ఈ ఊర్లా ఈ వాడకట్టుకు ఆడోళ్ళు మరీ గింత తెగబడి అత్తల్ని కొట్టేటోళ్ళు, మొగోళ్ళను బెదిరించేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అయ్యా? అంతా నీ దగ్గరనే పోతాంది. నువ్వు నీ భార్యను అదుపులో పెట్టుకోవాలి, భయంలా పెట్టుకోవాలి. లేకపోతే రేపటి రోజున నువ్వు వేడవాల్సి వస్తుంది. చూసినవానే అందరూ నాదే తప్పు అని అంటుర్రు. ఫస్ట్ అత్తమ్మ నీకు ఊకేడా ఏం పని? ఊకే అల్లునింటికి రావడానికి కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? వచ్చి నీ బిడ్డకు ఎక్కించుకుంటా మావను కొట్టిపించుకుంటా ఉంటున్నావు. నువ్వు ఇంకోసారి మా ఇంటి ముఖ అత్తే మంచి ఉండది. నీకు చూడాలనిపిస్తే నీ బిడ్డనే రోజు నీ దగ్గరకు వస్తుంది, కానీ నువ్వు మా ఇంటికి రాకు. అవునారా? నన్ను నీ ఇంటికి రాకమనంటున్నావు, నా ఇంటికి వచ్చి కమ్మగా తింటివి కదరా, కమ్మగా తాగుతీవి కదరా, రోజొచ్చి పంటివి కదరా. మరి అప్పుడు నేను ఇట్టనే అంటే ఈ రోజున నా బిడ్డ నువ్వు పెళ్లి చేసుకుందువారా? అప్పుడు చికెన్లు మటన్లు తెచ్చుకుంటా అత్తమ్మ అండు, నాకు పెట్టు, నా పొక్కల నూకు, నేను తింటా తాగుతా, నీ బిడ్డతోటి వంట అని అప్పుడు మొత్తం అది అయితే కదరా. ఇప్పుడేమో నన్ను నీ ఇంటికి రాకంటావు, దొంగ బాడుకోవు. ఎవ్వతివే నువ్వు నా కొడుకును దొంగ బాడుకోవంటావు. కొంచెమన్నా ఉన్నదా మీకేమన్నా? అల్లుడిని పట్టుకొని గట్ల తిడతారా? ఓ అల్లునివి నువ్వుగా అనుకున్నావు కోటీశ్వరుని అని ఆ అమ్మనే ఇంటికి రాకుమని అంటున్నావు. నీకు నేను కావాలా లేకపోతే నీ అవ్వ కావాలా? నీ అవ్వ కావాలంటే నీ అవ్వను పట్టుకునే ఉండు, నేను వెళ్ళిపోతా. నేను కావాలనంటే నీ అవ్వ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నాకు నా అవ్వ నా భార్య ఇద్దరు కావాలి, నా ఇంట్లో ఇద్దరు ఉండాలి, ఇద్దరు మంచిగా ఉండాలి, అంతే. నీ అవ్వ నీకు కావాలన్నప్పుడు మరి నా అవ్వకి ఎవరున్నారు? నా అవ్వ నాకు అద్దా? నా అవ్వని రాకు అంటున్నావు. బరాబర్ నా అవ్వ అత్తది, ఉంటది, తింటది, పోతది, దాని ఇష్టం, అంతే. తినని పోని ఉండని, కానీ ఇట్లా ఎక్కించుకుంటా లొల్లిలు పెట్టించుకుంటా ఉండుమని నేను అంటలేను. ఆ బిడ్డ ఈడు నన్ను ఇంట్లోకి రాకమంటాడా? అయితే పా, వీడు నీ దగ్గరికి ఎట్లత్తడో నేను చూస్తాపా. ఏ పో, తీసుకొని పో. ఓ నీ బిడ్డ కాకున్నది. పోయే తీసుకొని పో, నీ బిడ్డ నువ్వు నా ఇంట్లోకే రావద్దు. అబ్బా అబ్బా అబ్బా, రోజు నేను ఆడ పని చేసి వస్తే నాకు ఇంట్లో రోజు టార్చర్ అవుతుంది మీతోటి. ఏంటి టార్చరు? మొగోనికి బయటకు పనికి పోయి వచ్చినాక మనశ్శాంతి ఇంట్లో ఉంటది. ఆ మనశ్శాంతి లేని ఇంట్లో ఎట్లా పిచ్చిలేస్తా చెప్పుర్రి. పో, నీ బిడ్డని తీసుకొని పోతే పో, ఉంచుకోపో, సాదుకోపో. వామ్మో, ఈ బాడుకో ఇట్లా అంటుండేంది? అసలు ఇంకి ఏమైంది? మా అవ్వ నన్ను పట్టుకొని పోతే వీడు నా దగ్గరికి రాకపోతే నా పరిస్థితి ఏంది? అసలే వీడిని వదిలిపెట్టి నేను ఉండనాయే. రా బిడ్డ పోదాం. అమ్మ నువ్వు ఒర్రకే నుండి సైలెంట్ గా ఓ. ఆయనతో నేను నీతోటి అత్తే నన్ను వీడు మళ్ళా రా అని అనకపోతే పరిస్థితి ఘోరం ఉంటది. పోయే. అంతేనా? రాత్రి వీనికి మందు తాగిపిచ్చి దీని పని చెప్పుతా, నీ కాళ్ళు పట్టుకోపిత్తగా నువ్వైతే పో. నువ్వు నన్ను నా ఇంటికి వచ్చి పిలిచేదాకా నేను నీ ఇంటికి రాను పో. ఆ గుంజుదానివి నిన్ను పిలుస్తాడే. బిడ్డ నేను పోతున్నా, తప్పైందని నీ మొగడు నా దగ్గరికి అత్తనే నేను ఈ ఇంట్లో అడుగు పెడతా. అత్తడు పో, వీళ్ళు ఉన్నారని బాగే గుర్తాండు. ఆయనను ఎట్లా రప్పియాలో నేను అట్లనే రప్పిత్తగా నువ్వు పోయే. అమ్మ నువ్వు కూడా ఓపోయినావు మీ అమ్మతోటి. ఎందుకు పోతా? నువ్వు వేసుకోలేదా నన్ను? బాగా మీ అమ్మ వాటలు పట్టుకొని ఎగురుతున్నావు కదా. ఎంత ఎగిరినా మొగన్ నిష్పెట్టి ఏ ఆడిది పోదు. అడ్డమైన ఆడోళ్ళ మాటలు పట్టుకొని నువ్వు ఎగురకు, అర్థమైతుందా? నీకేం అవసరం? పోర్రిడా. పోర్రి కాదు, దాన్ని గోస ఉచ్చుకుంటే మేం చూసుకుంటా ఉండం. అది రోజు ఏడతా అంటే మా పానాలు తలుక్కుమంటాంది. నీకు కూడా చెప్తాన్నాం సీను, నువ్వు మమ్మల్ని సాటుకు తిట్టినా మంచిదే, ఇప్పుడు తిట్టినా మంచిదే. కన్న తల్లిని ఏడిపియద్దు. గుర్తు పెట్టుకొని దానికి బుక్కడు బువ్వ వేసుకుంటా చూసుకోర్రి. సరే అమ్మా, మీరు ఓర్రి, మీతో తర్వాత మాట్లాడతానేం గాని. అంట అయిపోని కొడుకు తింటాడట. నువ్వేం చేస్తానవే? నడు, ఇద్దరు కలిసి ఏ పోర్రి. నాకు నడుము నొత్తుంది, నేను చెయ్యా. నేను ఏత్తది బిడ్డ, నా కన్న కడుపు కొట్టుకుంటది. నీ కడుపు మారుతుందని తెలిసి విన్ని బియ్యం పెట్టి ఆమ్లెట్ ఏత్తా, ఇప్పటికైతే తినిపో. నాకు కూడా ఎయ్యి. నీకు అస్సలకే అయ్యా, నువ్వేమనుకున్నా మంచిదే. ఇయ్యకపోతే ఈ ఇంట్లో ఉండవు చెప్తున్నా. అల్లగదే నాయ నీ మాటలు. నాకు
నాకు కూడా ఆమ్లెట్ వేయమని చెప్పు. అయిపోయా అమ్మా, జర నీ కాలు మొక్కుతా, నాకు పని ఉన్నది, నన్ను పరిశాన్ చేయకుర్రి, నేను పని కాడుకోవాలి. ఏంది బాగా ఒరుతున్నావు? మా అమ్మను ఇంటికి రాకమనన్నావు. మా అమ్మలేంది నేనేం నుండి వచ్చినా? మీ అమ్మ ఎప్పుడు మాటలు పట్టుకొని నువ్వు బాగా ఎగురుతున్నావు. మీ అమ్మ ఇంటికి రాకుండా ఉండి మీరు కొంచెం దూరం ఉంటేనే నువ్వు మనిషి లెక్క మారుతావు. అప్పటిదాకా ఇవో గిట్లనే అందరినీ తిట్టుకుంటా, అందరితోటి తిట్లు పడుకుంటా ఉంటావు. నా భార్య ఎట్లుండాలనుకున్నానో అట్లా లేవు నువ్వు. నా భార్య మంచిగా అందరితోటి కలిసి ఉండాలని నేను అనుకుంటున్నా. అదే ప్రకారంగా నువ్వు ఉండాలి, లేకపోతే మాత్రం బాగా లొల్లిలైతాయి. అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? అవును నేనే. నేను మొహం కడుక్కొని వస్తా. అబ్బా బిడ్డ, నువ్వెందుకో నీ అవ్వ దిక్కు మాట్లాడుతున్నావు, నీ అవ్వ దిక్కు మళ్ళీనవు. నీ సంగతి రాత్రి చూసుకుంటావు. నీకింత మందు దాయిపిచ్చి అప్పుడు నా గుప్పిట్ల పెట్టుకొని నిన్ను నేను ఆటాడిస్తావు. హలో బంగారం, హా, మీ డాడీ నున్ను అమ్మను పంపియ్యి. మా అమ్మను నాన్న ఇంట్లోనే ఉన్నారు. సరేరా. సరే, తొందర పంపి. సరే. అరే వారి, నాకు భయమైతుందిరా. ఏ ఆవురా, నువ్వు కొంచెం ధైర్యం ఇస్తావు, ధైర్యం చెప్తావు అని నేను అనుకుంటే నాకు ఇంకింత భయపట్టిస్తున్నావు నువ్వు. మనమైతే రూములు ఉందాం పారా, ముందుగానే ఎదురుగా ఎందుకురా వారి? పిలువే. అబ్బో నాకు భయమైతుంది కదా. ఏం కాదు, పిలువు. వదినా, ఓ వదినా, ఓ వదినా. ఎవరు? ఏమే అన్నయ్య? ఏంటిది మా ఇంటికి వచ్చిర్రు? కొంచెం పని పడ్డది, అందుకే వచ్చినాం. మాతోటి మీకేం పని? అయ్యో వదినా, గట్లన పడుతుంది. అవును, గత కొన్ని రోజుల నుండి మీకు మాకు మాటలే లేకపాయే. మళ్ళా మాతోటి ఏం పని పడ్డదని వచ్చిర్రు మీరు? ఏమీ లేదు, ఆ బిడ్డ గురించి మీ కొడుకు గురించి మాట్లాడడానికి వచ్చినాం. చెప్పుర్రి, వాళ్ళ గురించి ఏంది మాట్లాడేది? నీ బిడ్డకు నా కొడుకు అద్దు అనని వేరే పెళ్లి చేసినావు కదా, ఇంకెందుకు మాట్లాడు? చేసినవే, ఏదో దాని రాత మంచిగా లేక అట్లా అయిపోయింది. ఇప్పుడు నీ కొడుకును నా బిడ్డ ప్రేమించుకుంటుర్రు. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. ఏంది పెళ్ళా? నా కొడుకుకు నీ బిడ్డతోటి పెళ్ళా? అవన్నీ కథలు నడవై. కులం వేరు కదా మనది. అప్పుడు కులం అడ్డొచ్చింది కానీ ఇప్పుడు కులం అడ్డొత్తలేదా? ఇప్పుడు మీ అవసరమా? అదే నీ బిడ్డ ఆ మొగన్ని పట్టుకొని ఉంటే ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి నా కొడుకును అడుగుదురా? నీ బిడ్డ ఏం తప్పు చేసిందో లేకపోతే ఏం చేసిందో వాడు వదిలేసిండు, విడాకులు ఇచ్చిండు. అయ్యో చెల్లే, నువ్వు గట్ల మాట్లాడకు. నీకు నా బిడ్డ గురించి తెలియదా? చిన్నప్పటి నుండి చూస్తున్నావు. వాడికి ఓ మూర్ఖుడు వాడు ఇంకో దాన్ని ఉంచుకొని నా బిడ్డను టార్చర్ చేస్తే మేమే విడాకులు ఇచ్చేసినాం. మీరు విడాకులు ఇచ్చుకున్నారో లేకపోతే ఇంకోనికి ఇచ్చి వేసుకుంటారో అవన్నీ మాకు అనవసరం లేని విషయాల గురించి మేము ఆలోచించదలుచుకోలేదు. ఆ రోజున నా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినావు? కులం తక్కువడా? కులము నీకు తెలియదారా? నిన్ను నరుకుతాంరా, నా బిడ్డతోటి మాట్లాడితే నా బిడ్డని గెలికితే నిన్ను నరుకుతాంరా, చంపుతాంరా అని నా ఇంటి మీదకి వచ్చి ఎన్నెన్ని మాటలు అన్నావు నువ్వు. అప్పుడు మేము ఒక్క మాట కూడా నోరు తెరవకుండా ఉన్నాం. ఎందుకు అనంటే నా కొడుకు నీ బిడ్డను ప్రేమించిండు, లవ్ చేసిండు అని, నా కొడుకు తప్పుందని మేము సప్పుడు చేయకుండా ఉన్నాం. ఇప్పుడు నీ బిడ్డకు ఇంకోనితోటి పెళ్ళైనాక ఇంకోనితోటే ఉంటుందా లేకపోతే ఇంకేమంత పోతుందా? అది ఆమె ఇష్టం, మీ ఇష్టం. గాని మళ్ళా మా కొడుకు నచ్చి అడుగుడెక్కడిది? వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటుర్రు. నీకు చెప్పిర్రా? పెళ్ళైన ఆడిదాంతోటి నా కొడుకుకేంది? అడుగు, నీ కొడుకు ఈయన్నే ఉన్నాడు కదా. నా కొడుకును నేను అడగాల్సిన అవసరం లేదు. నా కొడుకు ఒకవేళ నీ బిడ్డతోటి మాట్లాడినా కూడా అది నీ బిడ్డ తప్పే. నీ బిడ్డకు బాగా తీటుండి నా కొడుకును గెలికి మాట్లాడుతుందనే అనుకుంటా నేను. అట్లా మాట్లాడకవ్వా, నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడకు. మేము నీకు ముచ్చట చెప్పి మాట్లాడదామని వచ్చినాం. నా బిడ్డ నీ కొడుకును కావాలనుకుంటుంది. నీ కొడుకు కూడా నా బిడ్డ గురించి తపన పడుతుండు, నా బిడ్డను కావాలని అనుకుంటుండు. ఏదో జరిగింది, అయిపోయింది, అదంతా నా తప్పే. నేను బలవంతం చేయుట్టనే నీ కొడుకు నిష్పెట్టి ఇంకోన్ని పెళ్లి చేసుకుంది. అక్కడ దాని పరిస్థితి మంచలేక దొంగ బాడుకో టార్చర్ పెట్టుట్లా ఇక మేమే తీసుకొచ్చుకున్నాం. దాని గురించి మాకు ముందు తెలియక. కానీ నా బిడ్డ అక్కడ ఎసొంటి తప్పు చెయ్యలేదు. కావాలంటే మీరు వాళ్ళని కూడా అడుగుర్రి. నీ బిడ్డ తప్పు చేస్తేంది, తప్పు చెయ్యకపోతే మాకేంది? పెళ్ళైన ఆడదాంతోటి మేము మా కొడుకుని ఇయ్యం. నానా గట్ల అనకుర్రి నానా, ఒక్కసారి ఆలోచించుర్రి.
నువ్వు నోరు ముయ్యి. అవసరం కొద్దీ వాడుకునేటోళ్ళు గీళ్ళతోటి మనకేంద్రా? నీకు అంతకంటే అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. మా మాట కాదని నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నావనుకో, నేను చెప్తాన్నా, మేమిద్దరం అయితే అస్సలకే బతకం. అట్లా అనకుర్రి వదిన. ఇగో మేం గట్లనే బెదిరిస్తే మా బిడ్డ ఇంకోల్ని వేసుకొని మస్తు బాధలు పడ్డది. ఇప్పుడు ఏదో అయిపోయింది, ఇద్దరైతే ప్రేమించుకుంటుర్రు. ప్రేమించుకున్నప్పుడు మనము వీళ్ళకు పెళ్లి చేస్తే సంతోషంగా, వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. నీ బిడ్డకు పెళ్లి చేయక ముందుకు తెలియదా ఈ ముచ్చట? నాకు తెలియకనే మా బుద్ధి గడ్డి తిన్నది. ఏదో కులం కదా, కులం వేరు కదా అని ఆలోచించినాం. మరి ఇప్పుడు ఎందుకు ఆలోచించలేరు? ఇప్పుడు కూడా ఆలోచించాలి కదా, ఇప్పుడు కూడా కులం వేరే కదా. రే బంటి, ఏందిరా గిట్లా అంటారు? నేనేం మాట్లాడాలి? నాకేం తెలుసురా వారి, నాకు గిసొంటి సంగతులు తెలివయి. నీ బతుకు పాడుగాను. నీకేం పుట్టిందిరా నన్ను తిడుతావు? అమ్మా, అయిందేదో అయిపోయింది. లతకు నేనంటే ఇష్టం, నాకు లత అంటే ప్రాణం. నేను లతను చేసుకుంటామ్మా. లత వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్నది. అందుకే ఆంటీ అంకుల్ వచ్చి మిమ్మల్ని అడుగుతుర్రు, ఏ లొల్లిలా కావద్దు, ఏ గొడవ కావద్దు అని అంటే మీరు ఈ పెళ్ళికి ఒప్పుకొని మా పెళ్ళి ఎయ్యుర్రి ప్లీజ్. ఇక ఆమె కావాలనంటే వెళ్ళిపో ఇంట్లోకి, కానీ మేము మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోము, చెయ్యం. ఏ తల్లిదండ్రికైనా కొడుకుకు ఒక మంచి ఆడపిల్లను చూసి ఇచ్చి చెయ్యాలని అనుకుంటారు. పెళ్ళైన ఆడదాన్ని తెచ్చుకొని పెళ్లి చేసుకొని పెట్టుకుంటారు అని అనుకుంటారా ఎవరన్నా? అట్లా చేసుకోబుద్ధి అవుతుందారా? దానికి పెళ్ళి అయిందమ్మా, కరెక్టే, నేను కాదు అని అంటలేను. అప్పుడు ఈ అంకులు చచ్చిపోతా నువ్వు ఈ పెళ్ళి వేసుకోపోతే అని బెదిరించిండు. అందుకే అది బలవంతంగా పెళ్ళి చేసుకున్నాక వాడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడట. అంతకుముందే వాడు వేరే దాన్ని పెళ్ళి చేసుకున్నాడట. అది ఉంచుకొని లతను కొట్టుడు తిట్టుడు ఎత్తే ఈ 5-6 నెలలు భరించి ఓ రోజు భర్తను దొరకబట్టి అడిగితే ఆ భర్త నాకు ఇదే కావాలి, నువ్వు వద్దు అని అంటే అప్పుడు విడాకులు ఇచ్చిర్రు అమ్మాయిలు. అరే నలికుట్లోడా, ఇదంతా మంచిగా కథ మంచిగానే అల్లి చెప్పింది గాని, ఒకవేళ వాడు మంచోడయ్యి లతవాన్తోటే ఉండి సంసారం చేసుకుంటా పిల్లల్ని కానుంటే అప్పుడేంద్ర పరిస్థితి? నువ్వు ఏం చేస్తోనివి? వేరేదాన్ని చేసుకుందువా చేసుకోకపోదువా? అది ఇప్పుడు ఏదో దాని రాత మంచిగా లేదు, ఇక ఏమనుకోకరికి అంట పెట్టాలి అని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తగ్గట్టు నువ్వు తయారైనవు. మాకైతే ఇష్టం లేదు. మేమైతే మా కొడుకును మీ బిడ్డకు ఇయ్యాలని అనుకుంటలేము, ఇద్దరు కలిసి పెళ్లి చేయాలని అనుకుంటలేము. మీరు ఇక్కడ నుండి వెళ్లాల్సిందే. ఇక ఒకసారి ఆలోచించుర్రి వదిన. మీరు ఇప్పుడు కాకుండా ఇంకా 2 రోజుల వరకన్నా ఆలోచించి ఏదో ఒకటి మాకు ఎప్పుర్రి. వాళ్ళు పసి పిల్లలు, వాళ్ళకు బుద్ధి తెలుసో తెలియకనో ప్రేమించుకున్నారు. మనం పెద్దలం అర్థం చేసుకోక మేమే ఫస్ట్ పెద్ద తప్పు చేసినాం. మేం చేసిన తప్పు మళ్ళా మీరు ఎయ్యకుర్రి. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని మేము అనుకుంటున్నాం. అవసరం లేదు. నీ బిడ్డ కన్నా అందగత్తులు బొచ్చడు మంది ఉన్నారు, బొచ్చడు మంది దొరుకుతారు నా కొడుకు గాని మీరు ఓర్రిగా. హేషు, మేమైతే మాట్లాడే తీరు మాట్లాడినాం మీ ఒళ్ళతోటి. ఇక ఎంత మాట్లాడినా మీ ఒళ్ళు వినటట్టు లేరు. ఇక మీ ఒళ్ళను ఒప్పించుకుంటావా లేకపోతే మీరు విడిపోతారా అనేది మీ ఇష్టం. నాకైతే ఇష్టమే ఈ పెళ్ళి. ఇక నీ ఇష్టం, మీ ఒళ్ళను ఒప్పించుకుంటావా లేకపోతే ఏం చేస్తారనేది. ఇక పోతున్నా. ఏందమ్మా నువ్వు? వాళ్ళు వచ్చి ఇంట్లోకు అడుగుతా అంటే నువ్వు గంత ఘోరంగా మాట్లాడుతున్నావు. అరే నాని, నీకు ఏది తెలియదు. ఇప్పుడు బిడ్డ అన్ని వేసుకుంది, ఆడు మంచోడై మంచిగా చూసుకుంటే బిడ్డ అన్నే ఉండు కదా. వీళ్ళు మన దగ్గరకు అద్దురా రాకపోదురు కదా. ఏదో బిడ్డ జీవితం నాశనం అయింది, ఎవనుకోకనికి అంట పెట్టాలని ఆ ఉద్దేశంతో వచ్చి నిన్ను బక్రా చేయాలని యూత్తుర్రు. అద్దు కొడుక, మనకు అసలు సంబంధమే అద్దు. వాని కులం వేరు, మన కులం వేరు. అప్పుడు వాడు కులం గురించి ఆలోచించిండు, ఇప్పుడు నేను కులం గురించి ఆలోచిస్తున్నా. మళ్ళీ పెళ్ళైన ఆడదాన్ని నువ్వు వేసుకున్నాడు కరెక్ట్ కాదు. పెళ్ళైన ఆడదాంతోటి నీకేంది బిడ్డ? మంచి అందగత్తిని చూసి నేను చేస్తా. నాకు అద్దమ్మా, నాకు లతనే కావాలి. మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, ప్లీజ్ అమ్మా. అదంటే నాకు పిచ్చి ప్రేమ. అది వేరటోళ్ళని పెళ్లి చేసుకొని పోయినా కూడా నేను దాన్ని మర్చిపోలేకనే ఎంత టార్చర్ అనుభవించిందో మీరు కూడా చూసిర్రు. ఎందుకమ్మా నేను సంతోషంగా ఉండు మీకు ఇష్టం లేదా? నువ్వు సంతోషంగా ఉండు ఇష్టమే, కానీ దాంతో ఉండు మాకు ఇష్టం లేదు.
అంటే నువ్వన్నా ఎప్పు గా పెళ్ళైన ఆడిదాంతోటి ప్రేమేంది పెళ్ళేంది అనేది చెప్పత్తలేదా? నా కొడుకుతోటే 24 గంటలు తిరుగుతావు. ఓర్ని అవ్వ అటు పోయి ఇటు పోయి కథ నా మీదకి వచ్చింది కదా. నేను ఎప్పితే వాడు ఇంటాడా అంకుల్? వాని ప్రేమ వాని కథ వాని ఇష్టం. మనం చెప్తే వాళ్ళన్నా ఈ రోజులలో వినేటట్టు ఉన్నారా? అమ్మా మీకు దండం పెడతా ఒప్పుకోర్రే. లత నాతోటి ఉంటే నేను సంతోషంగా ఉంటా, ఆమె సంతోషంగా ఉంటుంది, మిమ్మల్ని కూడా సంతోషంగా ఉంచుతామే. లత కొజ్జది కాదు, మంచిగా చూసుకుంటుంది మిమ్మల్ని కూడా. నువ్వు ఏదో ఒక దాంట్లో జాయిన్ అయినాకనే లతను పెళ్లి చేసుకుంటా, నేను ఇప్పుడే చేసుకుంటా అని అంటలేను. మాకు ఇష్టం లేదు, అవసరం లేదు, అంతే. మేం మళ్ళా ఉర్రం, మా మాట ఇదే. మీరు నా పెళ్లికి లతతోటి ఒప్పుకోకపోతే మాత్రం నేను చచ్చిపోతా. గవ్వన్ని కథలు వడకు, చెంప మీదిగా జర్తమల్లా. అంతే, నేను ఇంట్లోకి పోతా, ఏంటన్న పోయి సత్తా. మీరు నా పెళ్లికి ఒప్పుకుంటేనే ఇంట్లో అడుగు పెడతా. ఎవరిని రా నువ్వు బెదిరించేది? బెదిరిస్తున్నా అనుకోర్రి, మీరు ఏమన్నా అనుకోర్రి. లత పెళ్లికి నా పెళ్లికి ఒప్పుకుంటేనే నేను ఇంట్లో అడుగు పెడతా, అంతవరకు అస్సలకే పెట్టా. ఎందుకు రాను ఇంత మొండోర్వైనవు? నిన్ను ఇంత మొండిగా తయారు చేసింది అది. ఏం మాయ మాటలు చెప్పి నిన్ను మంచిగా బుట్టలేసుకున్నదో, ఏ మందు పెట్టి నిన్ను మలుపుకున్నదో. ప్రేమ మందమ్మా, ప్రేమ. నాకు అదంటే పిచ్చి ప్రేమ, దానికి నేనంటే పిచ్చి ప్రేమ. అంతే, నేను ఇంకా ఏం చెప్పాలనుకోవడం లేదు. మీరు ఒప్పుకున్న రోజే నేను ఈ ఇంట్లోకి వస్తా. అప్పటి వరకు బతికే ఉంటా, చూస్తా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది. లేదు అని అంటే నా చావు చూస్తారు. ఏటో పోతాడు బంటి, నువ్వో అంతోటి. ఆడే అత్తడు తీయే పోని, ఆడే అత్తడు. రాకపోతే ఏం చేస్తాడు? పోతే పోని, ఎన్ని రోజులు బయట ఉంటాడో ఉండని. అప్పుడు వానికి అమ్మ అంటే ఏంది, నానంటే ఏంది అనేది విలువ తెలిసత్తది. ఏం చేసుకోడు కదా. ఆడేం చేసుకుంటాడే, బెదిరిస్తాడుగా అంతే. సరేలే. ఓ నల్లి కుట్లోడు వచ్చి అడుగుతారు. మరి ఆ రోజున కులం అడ్డం వచ్చింది, ఈ రోజున వాళ్ళకి అడ్డత్తలేదా? ఇప్పుడు అవసరం, ఇప్పుడు మళ్ళా పెళ్ళైన ఆడదాన్ని ఎవరు చేసుకుంటారు, వీనికి తలగబెడితే అయిపోతుందని వాళ్ళ ఐడియా. అవును మరి. అమ్మ వచ్చిరానే? వచ్చినాం. ఏమైందమ్మా? వాళ్ళు ఏమన్నారు? నానా ఏమైంది డల్లుగున్నావు? ఏమన్నారే చెప్పు. ఏమంటారు బిడ్డ, వాళ్ళు అస్సలకే ఒప్పుకుంటలేరు. మేము అడిగే తీరు అడిగినాం. ఎందుకమ్మా, ఎందుకు ఒప్పుకుంటలేరు? ఇక వాళ్ళ నలిసినవి వాళ్ళు అంటూరు బిడ్డ. అప్పుడేమో కులం చూసినావు, మేము అడుగుతే ఇయ్యలేదు నీ బిడ్డను. ఇప్పుడు కులం అడ్డత్తలేదా నీకు? పెళ్ళైన ఆడపిల్లను మాకు తలగబెడదామని చూస్తున్నావా నువ్వు? ఇక ఎవ్వరు వేసుకోరు అని అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతురు బిడ్డ. అయ్యా నేను ఆ మహేషు ఎంత చెప్పినా వాళ్ళు ఇంటనే లేరు. నువ్వు ఆ పిల్లని వేసుకుంటే మేము చచ్చేపోతామని మాట్లాడుతుర్రు. అవునా? మహేష్ ఏమంటుండు? ఏమంటాడు బిడ్డ, ఒప్పుకో నానా ఒప్పుకో అమ్మా, నీకు లత అంటే ప్రేమ, దానికి నేనంటే ఇష్టమని అయినా కూడా బతిలిమాడుతుండు. ఇక ఆలోచించుకొని చెప్పుర్రి 2 రోజులల్లా అని మేము అని సప్పుడేక వచ్చినాం. ఇక మహేష్కు చెప్పిండు నాన్న, మేము బతిలిమాడే తీరు బతిలిమాడినాం, చెప్పే తీరు చెప్పినాం, ఒప్పుకుంటలేడు. మరి ఇక నువ్వు ఒప్పించుకుంటావా లేకపోతే ఇక విడిపోతారా అని అన్నాం. ఏందమ్మా నా బతుకు ఇట్లయితుంది? ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు ఏడ్చుడే. ఏ రోజు నేను సంతోషంగా ఉన్నది లేదు. ఒక్కరోజు సంతోషంగా ఉండుతోటే 4 రోజులు ఏడవాల్సి వస్తుంది. అయ్యో మా నాన్న ఒప్పుకున్నాడు అని సంతోషపడవరకే వాళ్ళు ఒప్పుకుంటలేకపాయే. నా బతుకు ఏందమ్మా? అయినా నా గురించి వాళ్ళు ఎచ్చుడెందుకమ్మా? మంచిగా ఉండని. ఏడవకు బిడ్డ, అని రాత ఎట్లుంటే అట్లయితుంది కానీ ఏడితే ఏమున్నది? ఆ మహేషు వాళ్ళను ఒప్పించుకుంటాడు తియ్యి. ఏమో అమ్మ, వాడు ఒప్పిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎట్లా ఏదుంటే అట్లయితుంది. నా జీవితమే ఇంత. అప్పుడేమో మీరు, ఇప్పుడేమో వాళ్ళు. అంతే. అసలు నేను బతుకున్నదే వేస్ట్. వానికి ఇచ్చి ఎత్తే వాని చేతుల్లో దెబ్బలు తిని ఇట్లయిపోయినా. ఇప్పుడు ఇట్లయితున్నా. నా బతికే ఆగమైపోయింది. ఏం చేయాలి? అడిగే తీరు అడిగినా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కుతా అని అన్నా, కానీ వాళ్ళు కనికరం చూపిత్తలేకపాయే. బిడ్డనేమో ఇప్పుడు నన్నే అంటది, మా నాన్న అప్పుడు గట్ల చేసే ఇప్పుడు గిట్లయిపోయినా బతుకు అని బిడ్డ నా మీదనే కొడుతుంది. అవును మరి, ఇక కన్న తల్లి మీద కన్న తండ్రి మీద ఒర్రకపోతే ఎవరి మీద ఒరతారయ్యా?
ఏంద్రా వారి మీ వాళ్ళతోటి గట్లని వచ్చినవు, నీకేమన్నా పిసనారా? మెల్లగా ఒప్పించుకునే ప్రయత్నం చేయాలి గాని నేను ఇంట్లోకి రాను, మీరు ఒప్పుకుంటేనే ఇంట్లోకి వస్తా అని అనుడు ఎందుకురా? నువ్వు ఎందుకు ఎడుతున్నావు? అంతేరా, వాళ్ళు కొడుకుగా నన్ను అర్థం చేసుకుంటలేరు. నేనేం చెప్పినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు కరెక్టేరా వాళ్ళు అనేది, కానీ అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నా కొడుకుకైతే ఆ పిల్ల అంటే ప్రేమ కదా, ఒప్పుకుందాం వాళ్ళ పెళ్లి చేద్దామని వాళ్ళకు కొంచెమన్నా ఉండాలే కదరా. ఎందుకురా నన్ను ఇంత బాధ పెడుతుర్రు? అప్పుడు లత వాళ్ళని వేసుకొని పోతే కొన్ని రోజులు బాధపడుతూనే ఉన్నా. ఇప్పుడు ఏదో కొంచెం సంతోషపడే వరకు వీళ్ళు అస్సలకే ఒప్పుకుంటలేరు. ఇక నేను చచ్చినా మంచిదేరా, నేను బుక్కడు బువ్వ తినా ఆ ఇంట్లో అడుగు పెట్టా. వాళ్ళు కొడుకా మేము ఒప్పుకున్నాం నీ ప్రేమను, రా కొడుకా అని అన్నప్పుడే నేను ఇంట్లో కోతరా. ఏమైనా మంచిదే. ఇక అయితవైతీరా, నువ్వు బాధపడకు, మా ఇంటికి ఓదందా. వాళ్ళే రాత్రి వరకు వచ్చి నిన్ను పిలుస్తారు, తీసుకుపోతారు గాని రారా. నేను రానురా, నేను ఇదే చెట్టు కింద ఉంటా. ఏమైనా మంచిదే. అరే వారి కథలు పడుతున్నవారా నువ్వు? చక్కగా నడువు, మా ఇంటికి పోదందా. అన్నం కూడా పొద్దుటి నుండి నువ్వు తినలేదు, ఈ టెన్షన్ కొద్దీ. వాళ్ళే ఒప్పుకుంటారు, నువ్వు ఏడవకు గాని రారా, మా ఇంటికి పోదందా. అన్నం తిందురా. నాకు అన్నమద్దు ఏదద్దు. తినకుండా వాయ గాని మన ఇంటికి పోదాం పారా. నేను రానురా. లత ఫోన్ చేసేది చేస్తాంది. నేను ఏమని మాట్లాడాలి, ఏమని సమాధానం చెప్పాలిరా ఆమెకి? అసలే ఆమె బాగా సెన్సిటివ్. నువ్వు ఫస్ట్ ఏడు పాపు, నాకు ఫోన్ వస్తాందాగు. హలో ఆంటీ ఎక్కడున్నావు? బయట ఉన్న లత, ఏమైంది? ఆ మహేష్ ఎక్కడున్నాడు? వాడు ఫోన్ అస్సలు లిఫ్ట్ చేస్తలేడు. ఇక్కడనే చెట్టు కింద కూసున్నాం ఇద్దరం. బాగా ఏడుస్తుండు. వాళ్ళ ఇంట్లో కొంచెం లొల్లైంది. ఎందుకు లొల్లి పెట్టుకున్నాడు వాడు అసలు? ఒకసారి ఇయ్యవా బంటి? మాట్లాడుతుందట్రా. ఇప్పుడు ఏం మాట్లాడరా ఎవరితోటి ప్లీజ్? ఇప్పుడు మాట్లాడట లత, కాసేపు అయినాక వేస్తాడు తీయి. నువ్వు ఎక్కడున్నారు చెప్పవా బంటి, నేను వస్తా. ఇదే మీ ఇంటెనకాల కొంచెం దూరంలో చెట్టు ఉండదా, ఆడ కూసున్నాం. సరే వస్తున్నా. అరే ఏడ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందారా, ధైర్యంగా ఉండాలే. పాపం ఆమెతోటి మాట్లాడితే అయ్యే పోవు కదా, ఆమె బాధపడబట్టే ఇప్పుడు అత్తందట నీ దగ్గరికి. ఏమని చెప్పాలిరా ఆమెకు? నన్నే నమ్ముకొని సంతోషంగా ఉండే ఆమెకు మా ఊళ్ళో గిట్లా అంటుర్రని చెప్పాలా? ఏమైంది మహి? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? ఎందుకు లిఫ్ట్ చేయాలి? నీకు ఏమని సమాధానం చెప్పాలి లత? నేను ఎందుకు ఏడుస్తున్నావురా? ఎందుకు నువ్వు ఇట్లయితే నేనేం కావాలరా? వాళ్ళు ఒప్పుకుంటలేరారా? ఒప్పుకుంటలేరు బంగారం. మీరు ఒప్పుకుంటేనే నేను ఇంట్లోకి వస్తా, లేకపోతే నా సావే ఉత్తరని నేను బయటకి వచ్చేసిన. ఇక నేను ఆ ఇంట్లోకి పోను. అట్లెందుకు అంటున్నావురా నువ్వు? వాళ్ళే ఒప్పుకుంటారులే, ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? కానీ నువ్వు బయటకు వస్తే ఎక్కడుంటావు చెప్పు? అట్లా ఎందుకు అన్నావు వాళ్ళతోటి? నేను ఎంత చెప్పినా వాళ్ళు ఇంటలేరు బంగారం. నాకేమో నువ్వు కావాలి. అరే మీరు అస్సలు టెన్షన్ పెట్టుకోకుర్రి, ఇద్దరు ఒకటైతారు, ఖచ్చితంగా మంచిగా బతుకుతారు గాని. నాకు ఆశ లేదు. ప్లీజ్ లత, మనం వెళ్ళిపోదామే, లేచిపోదామే. నీ కాళ్ళు మొక్కుతానే. నీకు మీ వాళ్ళు ఏం చేసుకుంటారో అని భయం ఉండే కదా. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు కదా లత మన ప్రేమని. మనం లేచిపోయినాక మా వాళ్ళు కూడా గట్లనే ఒప్పుకుంటారు. మీ వాళ్ళు కూడా ఏమూ అనుకోరు. ప్లీజ్ లత, నన్ను పెళ్లి చేసుకో లత, మనం లేచిపోదాం. ఏంద్రా నువ్వు మాట్లాడేది? రే గట్ల ఏ అద్రా. అరే ఇక నాతోటి కాదురా, లతను వదిలిపెట్టి నేను ఉండలేనురా. మా వాళ్ళు అన్నారంటే అదే పట్టు మీద ఉంటారు. వాళ్ళు అస్సలకే ఒప్పుకోర్రా. ప్లీజ్ లత, నా మాట కాదనుకు. మనం ఈ రోజు నైట్కే వెళ్ళిపోదాం లత, ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం లత. చేసుకున్నాక మీ వాళ్ళు మా వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తారు. ఈ వాళ్ళు మన ప్రేమ ఒప్పుకున్నారు కదా, వాళ్ళు ఇక ఏం చేసుకోరు లత. ప్లీజ్ లేచిపోదాం లత, ప్లీజ్. నాతోటి అయితలేదు. ఈ లేచిపోడు సల్లగుండా. ఇప్పుడు లతోళ్ళ ఇంట్లో ఒప్పుకునే మీ ఇంట్లో ఇంకో 2 రోజుల వరకు నువ్వు ఇంటికి పోకపోతే ఒప్పుకోరారా? వాళ్ళే ఒప్పుకుంటారు. ఆ 2 రోజులు మా ఇంటికన్నే ఉందురా. ఏమోరా, నాకు ఆ నమ్మకం లేదు. చెప్పు లత, ఏం డిసైడ్ అవుతున్నావు? ఏం చెప్తావు? కాదనకు లత, ప్లీజ్.
ప్రతిసారి కాదంటున్నావు, ఈసారి మాత్రం కాదు అనకు లత. నేను బతకలేను. పాపం ఇళ్ళని చూస్తే గోస అనిపిస్తుంది. చెప్పు లత. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దురా, ప్లీజ్ రా. ఒక 2 డేస్ ఆగు, వాళ్ళు మారకపోరా. వాళ్ళు మారరు లత, మన ప్రేమకు ఒప్పుకోరు. వాళ్ళు ఏమున్నా పెళ్ళైన ఆడదాన్ని చేసుకుంటావా, పెళ్ళైన ఆడదాన్ని చేసుకుంటావా అని అదే పాట పాడుతుర్రే. అర్థం చేసుకో. ఇక దోస్తులు మరి చూసిర్రా, వీళ్ళ పరిస్థితి అయితే ఇట్లున్నదన్నమాట. మరి ఏమైతుంది, వీళ్ళు లేచిపోతారా లేకపోతే వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా, మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటాయి. అందరూ తొందర ఏయుర్రి నర్సక్క మల్లక్క, తొందర ఏయుర్రి, స్టోరీ ఎండి ఏయుర్రి, కొత్తది స్టార్ట్ ఏయుర్రి అని అంటున్నారు. ప్లీజ్ దోస్తులు, మీరు అట్లా ఎగిరిత పెడితేనే మేము చాలా వరకు చాలా సీన్స్ అనేటివి మిస్ చేసినాం. లత 5 months కష్టపడ్డది మిస్ చేసినాం. అలానే చాలా చాలా ల్యాగ్ చేయకుండానైతే స్టోరీ అయితే మీకు చూపించాలనుకుంటున్నాము. మీరు ఇంకా తొందర పెడితే మళ్ళా స్టోరీ అనేది కొంచెం మందికి అర్థం కాదు. ఓపికగా ఉండండి. త్వరలోనే ఈ స్టోరీ ఏమైతుంది ఏం కథ అనేది మీకైతే చూపించేసి ముగించేస్తామన్నమాట. మరి సమ్మవ్వ పరిస్థితి ఎట్లుంటది ఏం కథ అనేది అయితే చూడండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.